ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము. క్రీస్తునందు నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానమును మనం ధ్యానించుకొచ్చున్నాము. ఆ వచనము బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము చదువుదాము. యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు: నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది ఎంత అద్భుతమైన అనుభవం కదా. దేవుని వాక్యము చదవడం ద్వారా మనకు ఏమి లభిస్తుంది? ఈ వచనము ఏమి వ్రాయబడి ఉన్నదో జాగ్రత్తగా పరిశీలించుదాం. మనము దేవుని యందును మరియు ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు మీలో నిలిచి ఉండాలి. అది లోతైన క్రైస్తవ జీవితం. దేవుని వాక్యమును నామకార్థంగా చదవకూడదు. మీరు చదివిన వచనమును అర్థము చేసుకునే అంతవరకు విడిచిపెట్టకండి. ఆ భాగము మరలా చదువుతూనే ఉండండి. ఆ వాక్యముకు అర్థము చేసుకుని దీవించబడండి. ప్రభు యందు మీరు నిలిచి ఉండడము మరియు ఆయన మాటల యందు మీరు నిలిచి ఉండడము కూడా అదే అయి ఉంటుంది. మీరు అలాగూ చేయనప్పుడు ఏమి జరుగుతుంది? మీకు ఏది ఇష్టమో దానిని అడుగుతారు, అది మీకు ఇవ్వబడుతుంది. అది ఎంత అద్భుతమో కదా. మీరు ఆయన మాటల యందు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో దానిని అడిగినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అది ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా. ఆమేన్.